Hello, students. Welcome back to VIPS Academy. This is Anirudh Villa, your mentor for UPSC. హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఆర్ హోమ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పటి నుంచో యూపీఎస్సీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటే కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్, అంటే మోర్ దెన్ 30% స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ హోమ్ మేకర్స్ ఉన్నారండి అక్రాస్ తెలుగు స్టేట్స్. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా టైం మేనేజ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే కిడ్స్ని చూసుకోవాలి, లైక్ హస్బెండ్ని చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, ఆల్సో అత్తమామలు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఒక టైమింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మేమేం చేసామంటే లాస్ట్ 1 year నుంచి మీకు ఒక ప్రాపర్ టైం టేబుల్ ఇచ్చి సిలబస్ కంప్లీట్ చేసేలా చేస్తున్నామండి. అండ్ రీసెంట్గా చాలా మంది ఎగ్జామ్ కూడా రాశారు. అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఎవరైతే హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు. సో వాళ్ళకి ఎట్లాంటి ప్లానింగ్ ఉంది, ఎట్లాంటి కోర్స్ స్ట్రక్చర్ అనేది మనం చేసామనేది ఇప్పుడు మనం విందామండి. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఎస్. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. అంటే నాకు మ్యారేజ్ అయిపోయింది కదా, నేను ఇంకా ఏం చేయలేను అని చెప్పేసి మీ అంతట అంటే మీ చేతులకు మీరే సంఖ్యలు వేసుకోకండి. బికాజ్ ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే యూపీఎస్సీ తీసుకోండి. యూపీఎస్సీలో పాత రోజుల్లో అసలు విమెన్ చాలా తక్కువ ఉండేవాళ్ళండి. విమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ. బట్ ఇప్పుడు మెన్ తో పాటు ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ర్యాంక్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద ర్యాంక్స్ విమెన్ ఎక్కువ ఉంటారు. ఈవెన్ టాప్ 10 లో మీరు తీసుకున్నట్లయితే 50 to 60% విమెనే ఉంటున్నారు. అది కాకుండా స్టేట్ సర్వీసెస్ లో స్టేట్ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ జాబ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు. ప్రతి గవర్నమెంట్ జాబ్ యొక్క అవేర్నెస్ అనేది ఈ రోజుల్లో అందరికి తెలుస్తుందండి. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది. సో పాత రోజుల్లో అంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎవరో మన రిలేటివ్స్ లెటర్ రాస్తే కానీ తెలియదు. బట్ ఇప్పుడున్న లైక్ ఈ ఇంటర్నెట్ యుగంలో ఎంత విలేజ్ లో ఉన్న, ఎంత మారుమూల గ్రామంలో ఉన్నా కానీ వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తున్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అనమాట. మీరు ఎక్కడున్నా కానీ మీకు డెడికేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలి అని మీలో ఇది ఉంటే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. లాస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1 ర్యాంకర్ తీసుకున్నా, మీరు ఫస్ట్ ర్యాంకర్ తీసుకున్నా, ఈవెన్ తను కూడా హోమ్ మేకర్. బట్ తను కూడా లైక్ మోర్ దాన్ 30 years ఏజ్ ఉంది తనకి. బట్ స్టిల్ ఎందుకు క్రాక్ చేశారు అంటే తను డెడికేటెడ్ గా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి. సో మీరు కూడా యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుదాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఓకేనా? ఎస్. సో స్క్రీన్ షేర్ అనేది చేస్తామండి. ఒక సెకండ్. వాట్ ఈస్ అ కోర్స్ స్ట్రక్చర్ అనేది మీకు తెలుసుకోవాలి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అడ్మిన్ నెంబర్స్ కాల్ చేయండి, మాకు కనెక్ట్ చేస్తారు. యూ క్యాన్ టాక్ టు అస్. మీకు ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా సరే అడగండి. అండ్ మీకు ఫీ ఇష్యూ రాకుండా మేము కూడా ఒక ప్లాన్ చేసామండి, అది కూడా ఏంటో వినండి వాళ్ళ వీడియోలో. ఎస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఫీజు గురించి ఏం వరీ అవ్వకండి. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదైనా మీరు స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు యూ బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్, ఒకవేళ మీరు మ్యారీడ్ అయి ఉంటారు కాబట్టి మీ హస్బెండ్ యొక్క పర్మిషన్ తీసుకోండి. నేను ఇలాగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి ట్రై చేద్దాం అనుకుంటున్నారు, లైక్ దీనికి ఇంత టైం పడుతుంది, నాకు ఒక 1 or 2 years టైం మీరు ఇవ్వగలరా? మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి వాళ్ళని అడగండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క హస్బెండ్ కూడా వైఫ్ ని సపోర్ట్ చేస్తున్నారండి. బికాస్ మీరు ఏదో బయటికి వెళ్ళి ప్రిపేర్ అవుతాను అంటే హస్బెండ్స్ కొద్దిగా భయపడతారు. ఎందుకంటే ఆ ట్రావెలింగ్ లో ఏదన్నా అవ్వచ్చు, బికాస్ వాళ్ళకి భయం అనేది ఉంటుంది అనమాట. సో ఇంట్లో కూర్చొని ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్. లేదు అనుకుంటే మీ హస్బెండ్ తో పాటు మీ అత్తమామలు అండ్ అలాగే మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకోండి. బికాస్ ఒక్క యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటే మల్టిపుల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయొచ్చండి. అలా క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా పర్మిషన్ తీసుకొని వన్ సెకండ్, సారీ టు ఇంటరప్ట్. ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వగలే ఒకే ఒక సోర్స్ అనేది మనకు ఉందండి. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో వర్క్ చేయాలి. ఒకవేళ మీరు ఆఫీస్లో వర్క్ ఉంటే అది చేసి మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కదా. ఇదేంటి అంటే ఫ్లెక్సిబుల్గా మనకి ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. కావాలంటే మీరు మన క్లాసెస్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా వినిపించండి, చూపించండి ఎలా చెప్తున్నామని. సో దట్ వాళ్ళకు కూడా మీ పైన ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఎస్ సార్. సో అను సార్ చెప్పింది 100% కరెక్ట్ అండి. సో ఇంట్లో కూర్చొని ఫ్లెక్సిబుల్ గా, అది కూడా ఇప్పుడు మీరు లైవ్ ఒకవేళ మిస్ అయినా ఆ రికార్డింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ కట్టడం, హస్బెండ్ క్యారేజ్ కట్టడం, ఆ టైంలో లైవ్ క్లాస్ ఉన్నా ఇమీడియట్ రికార్డింగ్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక్కసారి మన విఐపిఎస్ అకాడమీ నుంచి ఈ మండే నుంచి స్టార్ట్ అయిపోయే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే June 24th నుంచి స్టార్ట్ అయిపోయే బ్యాచెస్ యొక్క 10 ప్రామిసెస్ ఏం చేస్తున్నామో చూద్దాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండి. నాకు తెలిసి మీరు చాలా రోజులు స్టడీస్ కి దూరం అయి ఉంటారు.
సో యూపీఎస్సీ ప్రిపరేషన్కి మొట్టమొదటి అడుగు మనకి ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అది మిస్ అవుతున్నారు అనుకున్నా కానీ వరీ అవ్వకండి, వీఆర్ కవరింగ్ దట్. లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాతనే మన మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ కోచింగ్ ఏంటి, పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ అనమాట. అంటే కంప్లీట్గా యూపీఎస్సీలో మెన్షన్ చేసిన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ మనకి, రైట్? సో డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి జూమ్లో. అది మిస్ అయితే ఇమీడియట్గా యాప్లో రికార్డింగ్ ఉంటుంది. 100% సిలబస్ కవరేజ్ ఉంటుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లోనే మీకు సీసెట్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే పేపర్ 1 బాగా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2 పేపర్లు ఉంటాయండి, మార్నింగ్ పేపర్ అండ్ ఆఫ్టర్నూన్ పేపర్. ఆఫ్టర్నూన్ పేపర్ సీసాట్ పేపర్ మ్యాథ్స్ ఫోబియా వాళ్ళు అందరూ భయపడుతూ ఉంటారు. సో అది కూడా మన దగ్గర లైవ్ క్లాసెస్ లో కవర్ చేస్తున్నాము. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ మధ్య ట్రెండ్ చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, అది కూడా మీరు మిస్ అవుతారని చెప్పేసి అది కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాము. ఇప్పుడు 6th పాయింట్ నుంచి అమృత్ సార్ చెప్తారు, చూద్దాం మనం. సో మీకు ఏదైతే ఎగ్జామ్ కి రిక్వైర్డ్ అదే కంప్లీట్ గా మేము చేస్తున్నామండి. యూ క్యాన్ ట్రస్ట్ అస్, యూ క్యాన్ వాచ్ అవర్ డెమో క్లాస్ అండి, ఆర్ ఫ్రీ క్లాస్ అని అటెండ్ అవ్వండి, మీకు తెలిసిపోద్ది క్వాలిటీ అనేది. అండ్ ఆల్సో యూ కంపేర్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. సో ఇప్పుడు చూడండి, చాలా మందికి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పీవైక్యూ అనాలిసిస్ అండి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయని మీకు తెలియాలంటే అది మేము క్లాస్లోనే మేము చేస్తామండి. ఆ రీసెర్చ్ అనేది మేము చేసాము అండ్ ఆల్సో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మీరు కనుక క్లాసెస్ అటెండ్ అవ్వడం మిస్ అయ్యారనుకోండి, మీకు డౌట్ వచ్చింది, మీరు అనుకోవచ్చు సార్ మేము లైవ్ క్లాస్ మిస్ అయ్యాం కదా, డౌట్ ఎలా అంటే యూ క్యాన్ ఆల్వేస్ మెసేజ్ అవర్ ఎడ్యుకేటర్స్ అండి. ఎప్పుడంటే ఆ టైంలో మెసేజ్ చేసి వాళ్ళు 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు క్లాసెస్ విన్నాక రివిజన్ అవుద్ది, రివిజన్ అయ్యాక వీల్ కవర్ కరెంట్ అఫైర్స్ అవుతా పీవైక్యూస్ అవుతాయి. ఏంటి అంటే మన టెస్ట్ సిరీస్ అనేది మీరు రాస్తారు, సో దట్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అండి. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో హౌస్ వైఫ్స్ కి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కి మేము ఇచ్చామండి, బట్ హౌస్ వైఫ్స్ కి మాత్రం ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఏంటి అంటే ఈజీ ఈఎంఐ ఆప్షన్ అండి. మీరు మీ ఇంట్లో వాళ్ళని బర్డెన్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు బర్డెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈజీ ఈఎంఐస్ కట్టుకోవచ్చు, ఒకేసారి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీడియోస్ కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను 2 years అవుతే ఎగ్జామ్ రాస్తా సార్, లేకపోతే ఇంకా చాలా ఎగ్జామ్స్ రాస్తా సార్ అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తామండి. మేము ఏదో క్లాస్ అయిపోయాక ఆ వీడియోస్ అనేది రిమూవ్ చేయము. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు మీరు చూడొచ్చండి. అండ్ ఎవరైతే జాయిన్ అవుతారో మీ అందరినీ కూడా ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఇంకా అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది మరి పీసీఎం బ్యాచ్ అన్నారు కదా, దీంట్లో ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేపిస్తారంటే ఎస్ అండి, ఆన్సర్ రైటింగ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు యూపీఎస్సీ అండ్ అలాగే బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క మెయిన్స్ అంతా కూడా డిస్క్రిప్టివ్ లో ఉంటుంది అనమాట. సో అది మీకు ప్రాక్టీస్ అవ్వాలి అనుకుంటే మేము మా వైపు నుంచి మేము ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూద్దాము. ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ అండి. మీరు కుదిరితే వీడియో పాజ్ చేసుకొని చూడండి, లేదు అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, విఐపిఎస్ అకాడమీ. దాంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇచ్చిన రివ్యూ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. రైట్? ఎస్. ఇప్పుడు ఫీజు గురించి వచ్చేద్దాం మనం ఇక్కడ. సో మన మోటో ఏంటి అండి ఇక్కడ, సే నో టు కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్. ఎందుకు యూపీఎస్సీ ఇంత కాస్ట్ అయిపోయింది అంటే బికాజ్ యూపీఎస్సీకి డిమాండ్ ఎక్కువ పెరిగింది. చాలా మంది కూడా పబ్లిక్ కి సర్వ్ చేయడానికి ఒక మంచి టాప్ పోస్ట్ ఏం కావాలి అనుకుంటే సివిల్ సర్వీసెస్. సో బయట మనకి ఎటు కాదన్నా కానీ మినిమం 1.5 lakhs కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే ఇది ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి, ఆప్షనల్ సపరేట్ గా ఉంటుంది. సో ప్రతి అకాడమీ, ఈవెన్ మన అకాడమీలో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ సపరేట్ గానే ఉంటుంది, ఇంక్లూడ్ చేసి ఎవరు చెప్పరు. సో బయట అకాడమీస్ లో 1.5 lakhs పీసీఎం బ్యాచ్ కి ప్లస్ ఒక 50,000 మినిమం ఆప్షనల్ వేసుకుంటే 2 లక్షలు ఫీజు అవుతుందండి. ఓకేనా? అండ్ మీ హాస్టల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మిసిలేనియస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వేసుకుంటే కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్ అయింది. అది మనం కట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే మీరు హార్డ్లీ 75,000 రూపీస్ పే చేస్తారు, కంప్లీట్ కోచింగ్ వస్తుంది. దీంతో పాటుగా మన వైపు నుంచి ఎక్స్ట్రా 10,000 ఆఫ్ ఇస్తున్నాం కాబట్టి యూఆర్ ఓన్లీ పేయింగ్ 65,000 రూపీస్ ఫర్ ఎంటైర్ యూపీఎస్సీ కోచింగ్. ఓకేనా? దట్టు ఎవరైతే యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన అప్డేటెడ్ ఫ్యాకల్టీతోనే చెప్పిస్తున్నామండి. నేను ఒక అష్యూరెన్స్ ఏమి ఇస్తున్నాను అంటే మీకు ఎటువంటి ఇబ్బంది మన క్లాసెస్ నుంచి అవ్వదు, యూ కెన్ ట్రస్ట్ అస్. అండ్ ఒకవేళ మీరు సార్ మీరు చెప్పిన మాటలు లైక్ రియాలిటీలో లేవు అని మీరు ఎవరు ఫీల్ అయినా కానీ దేర్ ఈజ్ ఏ రీఫండ్ ఆఫ్ 100%. మీరు ఒక 15 days క్లాసెస్ విన్న తర్వాత కూడా, అంటే 15 days క్లాసెస్ విని సార్ నాకు నచ్చలేదు అనుకుంటే దేర్ ఈజ్ రీఫండ్ ఆఫ్ 100%. బికాస్
ఏ స్టూడెంట్ కూడా ఇప్పటి వరకు మన అకాడమీ నుంచి ఇలా రిటర్న్ మనీ తీసుకొని వెళ్ళిన వాళ్ళు లేరు. ఓకేనా? బికాస్ మన క్లాసెస్ కంఫర్టబుల్ గా బైలింగ్వల్ లో చెప్తున్నాం. అంటే స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాషలో ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది అవ్వదు అనమాట. ఓకేనా? ఎస్. అండ్ ఎవరైతే ఈ 24th జూన్ లోపు జాయిన్ అవుతారో, ఈ 24th జూన్ వాళ్ళకి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈజీ ఈఎంఐ ఆప్షన్ తో పాటుగా ఫీజు 10,000 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అది ఎలా అవైల్ చేసుకోవాలి అంటే ఇక్కడ కనిపించిన నెంబర్స్ ఉన్నాయి కదా, 8985237565 నెంబర్ లేదా 7569556588 నెంబర్స్ కి వాట్సాప్ లో మీ నేమ్ స్పేస్ హౌస్ వైఫ్ యూపీఎస్సీ 2025 అని చెప్పేసి టైప్ చేసి మెసేజ్ చేయండి. మేమే మీకు స్వయంగా కాల్ చేసి మీకు ఎలాంటి ప్లాన్ సెట్ అవుతుంది, పోనీ మీ పేరెంట్స్ ఆర్ హస్బెండ్ నుంచి సపోర్ట్ కావాలి అనుకుంటే వీ విల్ పర్సనలీ టాక్ విత్. ఓకేనా? ఎస్. ఎస్ అండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు లాస్ట్ రోజు చూసారంటే మీరు చాలా ఇంట్రెస్టెడ్ అనేసి. సో మీరు డెమో వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్కి ఒకసారి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఆర్ మీరు మాతో మాట్లాడాలనుకున్నా సరే యూ కెన్ డూ దట్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ జై హింద్.